ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ప్లస్ ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుంది. కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దొండకాయ ఫ్రై బాగా టేస్ట్గా కుదరాలంటే నేను చేస్తున్నాను చూడండి. పొయ్యి మీద కడాయి పెట్టాను చూడండి. వేస్తున్నాను పచ్చిమిరపకాయ, ఆనియన్స్ వేస్తున్నాను, ఎండిమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, శనగలు వేస్తున్నాను చూడండి. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఇప్పుడు చూపెట్టాను కదా. ఈ రకంగా వేసుకొని పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి. చూస్తూ ఉండండి. దొండకాయ ఫ్రై ఎలా టేస్టీగా చేసుకోవాలో చెప్తూ ఉంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి ఇలా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను కదా, ఇలా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ కూడా వేసాను కొంచెము. ఇప్పుడు పసుపు వేసాను కదా, ఇలా తిప్పేసుకొని కొంచెం ఎర్రగా కాగేబట్టి ఇక్కడ అలా వేసే దికాలు మసీదు ఇక్కడ చూడండి. కొంచెం అల్లం పేస్ట్ ఇది చూడండి, అల్లం పేస్ట్ వేసే వరకు చూడండి. వేసాను కదండి. ఇప్పుడు మనము కొంచెం ఎర్రగా కాగాయి కదా, ఇప్పుడు దొండకాయ వేసుకోవాలండి. దొండకాయలు వేసేసుకొని మొత్తము ఇలా కలపాలన్నమాట. దొండకాయలు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం ఒక్కసారి ఇలా కలిపి సిమ్లో తిప్పి పెట్టి ఉంచాలండి. సిమ్లో తిప్పి పెట్టి ఉంచాలి, కలుపుకోవాలి. కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తూ ఉండండి. దొండకాయ ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి ఇట్లా కలుపుతున్నాను చూడండి. ఇట్లా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. కొంచెం ఆగి పసుపు, అదే కారము, ఉప్పు వేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం ఎర్రగా కాగనియాలి చూడండి. కలిపాను కదండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా కారం వేసేసుకోవాలన్నమాట. సపోర్ట్ ఎవరు లేరు వీడియో తీయడానికి, నాకు ఒక చేతితో చేస్తున్నాను అనమాట. ఇలా ఇలా కారం వేసేసుకోవాలి. తర్వాత కొంచెము ఇలా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు వేసుకొని ఇక కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి. వస్తుందండి దొండకాయ ఫ్రై చూడండి ఎంత బాగుందో అసలు. ఈ రకంగా చేయాలండి. దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది నాకు. చూడండి ఈ రకంగా చేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దయచేసి వీడియో లైక్ కొట్టండి. కొంచెము మాకు వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. ఇంకేమైనా